ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది గోధుమ పిండితో చేసిన ఐటమ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే గోధుమ పిండి తీసుకుని కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక గరిటెడు ఆయిల్ పోసా, కొంచెం సాల్ట్ వేసాను అనమాట. చేసేసి ఒక అరగంట నానబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది నానబెట్టేసిన తర్వాత ఇదేంటంటే కొంచెం నాలుగు పలకలుగా అంటే ఇలా రావాలని చెప్పేసి నేను చపాతీ ఈ టైప్లో చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది నాలుగు పలకలుగా చేసి దీంట్లో ముందుగా రెడీ పెట్టుకున్న కొబ్బరి ఉండలు పాకం పట్టేసాను అనమాట. పట్టేసి దాన్ని ఆరబెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. నేను అది ఉండలా చేసేసాను అనమాట. అంటే బెల్లం ఏమో పౌడర్ అన్నమాట ఫ్రెండ్స్. అది బెల్లం పౌడర్ని అందుట్లో కలిపేసాను అనమాట. కొబ్బరిలో కలిపేసి పాకం పట్టేసి ఉండలా చేసి ఫ్రెండ్స్ దాన్ని ఈ విధంగా చేశాను అనమాట. దీంట్లో పెట్టి ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొబ్బరి బొబ్బట్టు అనమాట, స్వీట్ కొబ్బరి బొబ్బట్టు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఇలా ఉంటాయి అనమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి కొబ్బరి బొబ్బట్లు, కొబ్బరి స్వీట్ బొబ్బట్టు అనమాట. బొబ్బట్టు డిఫరెంట్ బొబ్బట్టు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండి, సాల్ట్, కొంచెం ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి కలిపేసి ఒక అరగంట పైన నానబెట్టేసాను అనమాట. చేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పండగల టైంలోనే చేసుకోవచ్చు, మామూలుగా కూడా చేసి తినొచ్చు అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. డిఫరెంట్ ఐటమ్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది